ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? తీర్పు తీర్చకడి అని యేసు ప్రభు చెప్తున్నాడు. తీర్పు తీర్చకడి అంటే మరి ఉన్న జడ్జిలు న్యాయస్థానాలంతా వేస్టా, మరి న్యాయవాదం ఉర్తే చేయకూడదా? ఆ భావంతో కాదు, మనలో తప్పు పెట్టుకొని ఇతరుల తప్పుని వెంచటమని. సహోదరుని కంటిలో సహోదరుని అని చెప్తూనే నీ పక్కవారిని మరి వారిలో ఉన్న లోపాలు ఎదుగుతున్నావు. నువ్వు వారిలో చాలా చిన్న నలుసు లాంటి చిన్న పొరపాటు ఉంది. ఆ చిన్న పొరపాటుని నువ్వెంతో పెద్దగా చెప్తున్నావు, ఎంత పెద్దగా వారికి వివరిస్తున్నావు. కానీ నీ దగ్గర దూలం లాంటి ఎంతో పెద్ద అడ్డుగడ్డ లాంటి తప్పు ఉంది, పొరపాట్లు ఉన్నాయి. వాటిని నువ్వు గ్రహించలేకపోతున్నావు. మొదట నీ దగ్గర ఉన్న దూలం లాంటి పొరపాటుని సరి చేసుకోమని. ఇది ఎంతో గొప్ప విషయం కదా. ప్రతిదినము మనల్ని మనం సరి చేసుకోమని, దానికి ప్రార్థన వాక్యము మనకెంతో ఉపయోగపడుతుంది. ప్రతిదినం వాక్యంతో మనల్ని సరిచేసుకుంటూ ప్రార్థనలో మనల్ని సరిచేయమని దేవుని సహాయం కోరినప్పుడు మనలో ఉన్న దూలము లేదా మరి చిన్న నలుసు లాంటి పొరపాట్లు కూడా తీసేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు మరి తీర్పు తీర్చడం తప్పు కాదని చెప్పట్లేదు, కానీ ఇతరులకి సమాజంలో మనం తప్పకుండా ఏది పొరపాటు ఏది కరెక్ట్ అన్నది చెప్పాల్సిన అవసరం ఉంది. అది మరి వేషధారుల వలె కేవలం తీర్పు తీర్చడమే నీ వృత్తి అన్నది చేయొద్దు. మానవత్వంతో, మృదువుగా, దయతో ప్రతి ఒక్కరికి చేయి అందించాల్సిన అవసరం ఉంది. సరియైన సమయంలో సరియైన సలహా చెప్పడం అవసరం ఉంది. ఆ విధంగా నిన్ను నువ్వు సరి చేసుకో. నీలో ఉన్న నలుసు లాంటి పొరపాటు కానీ ఎటువంటి పొరపాట్లు కానీ నీ దృష్టిని మలచకుండా సరి చేసుకొని చేతనైనంత వరకు, సాధ్యమైనంత వరకు అవసరమైన వారికి చేయందించు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. తీర్పు తీర్చకడి, అప్పుడు మిమ్మల్ని గురించి కూడా మీరు తీర్పులోకి రారు అని. మనం తీర్పులో నిలబడకుండా మనల్ని సరిచేసుకొని ఇతరులకు సహాయపడినట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య, తీర్పు తీర్చకుండా ప్రభు మమ్మల్ని సరి చేసుకోమని చెప్పబడిన వాక్యం బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి. మమ్మల్ని సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం తండ్రి. మమ్మల్ని సరిచేయండి, నీ సహాయం మాకు అందించండి. అదేవిధంగా నీ యొక్క ప్రేమను అందరికీ చూపించగల కృపను చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.